పోనీ ఏమైనా శిక్షించారా? 23 కేసులు ఉన్నాయి. ఈయన మీద కూడా 10 కేసులు పెట్టారు. చంద్రబాబు మీద కూడా 40 కేసులు పెట్టారు. లోకేష్ మీద కూడా 30 కేసులు పెట్టారు. జగన్ మీద కూడా 40 కేసులు ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? అందరినీ చంపి తగలబెట్టేస్తారా? ఉరి తీసేస్తారా? లేదు కదా. అవి అభియోగాలు. నిందితుడికి అభియోగం, అభియోగాల తర్వాత శిక్ష పడ్డప్పుడు నేరస్తుడవుతాడు. అభియోగం మోపడం అన్నటువంటిది నేరం కిందకి రాదు. అమాయకులు అనేక మంది అట్లాగే ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఫా అనే వాడు నిజంగా నరుకుతాడా అందరినీ? వాడికి ఆ సినిమా డైలాగ్ నచ్చింది, ప్లస్ ఇక్కడ జగన్కి అది వర్తింపజేయడం. ఏది? తమ వాళ్ళని హింసిస్తున్నారు కాబట్టి ఆ హింసకి ప్రతిహింస ఉంటుంది. ఇక్కడ నువ్వు ఈ హింసను సమర్థిస్తున్నావే. ఇక్కడ వైసీపీ వాళ్ళ మీద జరిగిన దాడులు ఎక్కడ ఎందుకు? జనసేనల మీద దాడుల్ని ఏమన్నా ఎత్తి చూపెట్టారా? లేదు కదా. అమ్మాయి శ్రీకాళహస్తి అమ్మాయి ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోనీ ఏమన్నా గాలికి తిరిగే పిల్ల కాదు. ఏమైంది అమ్మాయిని? బట్టలకి సంబంధించి లేనప్పుడు ఫోటోలు తీసి వీడియోలు తీసి అది చూపెట్టి అమ్మాయికి ఎమ్మెల్యే సీట్ రానియకుండా చేశారు. చివరికి ఎవడంటే వాళ్ళ ఇంట్లో వాడే అవతల వాళ్ళకి అమ్ముడుపోయాడు, అతను చచ్చిపోయాడు. ఆ కేసులో అమ్మాయిని కాపాడారా వీళ్ళు ఏమన్నా? మరి అది న్యాయమే కదా ఆ లెక్కనైతే కనుక, ఈయన చెప్పినటువంటి విధంగా అయితే కనుక. రెండోది వచ్చాడు, ఏది నానాజీని చేసినట్టు ఏమైనా చేశారా? లేదు. వీళ్ళ వాళ్ళు ఇప్పుడు బాలరాజు విషయంలో గొడవ జరుగుతుంది.